హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లరు? మేము బాగున్నాము. ఇక మన మళ్ళాక చెప్పినట్టు జర మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు పంపించండి దోస్తులు. ఇక యారండ్లలో కొత్తది వస్తుంది కదా, దీనికి కూడా మీ సపోర్ట్ మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఇక మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే మీరు మాకు మంచిగా సపోర్ట్ చేసినట్టయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం దోస్తులు. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇప్పటి నుంచి ఇక కొత్త ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్, మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక సపోర్ట్ చేయండి. ఇక అట్లనే పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, వెంటనే మన వీడియోలో చూడొచ్చు దోస్తులు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతారు మాత్రమే. ఇక వీడియో లాస్ట్ వరకు చూడండి దోస్తులు, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు స్టోరీ ఏంటనేది అర్థమవుతుంది. ఇక ఈరోజు వీడియో ఏంటంటే యారన్ల లొల్లి పార్ట్ 4. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అబ్బు సుందరి, ఏమి అత్తొచ్చిందంట? ఏంటి విశేషాలు మరి? ఇక తెలుసు కదా వస్తే, ఇక మేము కొట్లాడకంటే ఆమె మీద వేస్తచ్చుడే ఎక్కువైపోతుంది. ఇక ఆమె మాతోటి ఏపిచ్చుడు పని ఎక్కువ ఉంటుంది, ఇక మా కొట్లాడ తక్కువ అవుతుంది. ఇంకా ఆమె తిట్టుకున్నట్టు సరిపోతుంది మాకు. గట్లనే నడుస్తుంది. ఏం చేస్తాను చెప్పు? పొద్దున్న లేచినామంటే ఎమ్మడి పడుతూనే ఉంటుంది, అది చెయ్యి ఇది చెయ్యి అనేసి. నా పక్కన నా యారాలు ఉంది కానీ దానికి సగం పనులు చెప్తే సగం పనులు చెప్పదు, మొత్తం నా మీద నొక్కుతుంది. అదేమో మంచిగా మెల్లగా లేచి వస్తుంది. మా అత్తను చూస్తే నాకు చిన్న కోపం వస్తలేదు. ఏం చేతు చెప్పు అక్క? ఇక గిట్లా ఉంటుంది మా ఇంట్లో. ఇక ఆమె వచ్చింది, ఇక దాన్ని యారాలని, మా చిన్న యారాలని బాగా వెనకేసుకొస్తుంది. దానికి పని ఏం చెప్పదు, మొత్తం నాకే చెప్తుంది. మళ్ళీ నేను అడిగేసరికి దానికి ఈ పని చెప్పినా ఆ పని చెప్పినా అంటుంది. ఇంకెటు కూడా ఇంటికి పెద్దదానని చెప్పేసి అన్నీ నువ్వే చూసుకోవాలి, ఇంకొచ్చిన వాళ్ళకు తెలియదు కదా అనేసి మొత్తం నా మీదనే నొక్కుతుంది. అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇంటికి పోయినాక గిన్నెలు దోమే అంటే అదంటది. నేను ఎందుకు దొమ్మితే అత్తమ్మ నీకే చెప్పింది, నువ్వే చెయ్యి అని అంటది. ఇక నేను ఏం చేస్తే చెప్పు, అన్నీ నా మీదనే నొక్కుతుంది. సరే ఏదైనా పని రాకపోతే నేర్చుకోవాలి కానీ ఇక గట్లనే చేస్తారు చెప్పు. ఇంకా అత్త గోడలు కలిసి ఇంకిద్దరు చిన్న కొడుకుల పెళ్ళిళ్ళు అయితే ఇంకా నాకు ఎంత బాధ వచ్చిందో ఏమో అక్క. అయ్యో, గట్టెట్లా చేస్తుంది మీ అత్త? ఇద్దరు గోడలు ఉన్నప్పుడు ఇద్దరికి సరి సమానం పని పంచాలి. అది నువ్వు పని చేసుకోవాలి, అదో పని చేసుకోవాలి. గట్లా చేసుకుంటేనే అవుతుంది. ఇక యారాలు అన్నప్పుడు కొట్లాటనే అయితేనే ఉంటాయి చెల్ల. ఇక గట్లనే ఉంటుంది. ఒక్కొక్క యారాలు మంచిగా ఉంటుంది, ఒక్కొక్క యారాలకి ఏమో ఉట్టినే తిట్టలేపుతుంది. విన్నావా అని అవ్వ గుసగుసలాడుతుంది, చూసినావా? అక్కకేమో చెప్తుంది. ఇక మా యారాలకి నా మీద ఏదో చెప్పింది, అక్క పొద్దు పోయేటట్టు లేదు. పనికి వచ్చిందా? ఆయన ముచ్చట వీటికి వచ్చిందో జరండు సుందరి. ఆ పిల్లతోటి కూడా నేను మాట్లాడతా, ఇద్దరు కలిసి పని చేసుకోవాలని మంచి మాటతోటి చెప్తా. కానీ నువ్వేం బాధపడకోవు, ఎందుకు బాధపడతావు చెప్పు. ఇక పోను అదే పని నేర్చుకుంటుంది కానీ మంచితనంగా చెప్పు చెల్ల. మంచిగా పని నేర్పి పిల్లకి ఏం కాదు. ఇంకా మనం ఇంకా ఏదో ఒకటి అనుకుంటా కొట్లాడుకుంటా పని చెప్తే ఈయన ఒక్కొక్క ఆడిది ఇక గట్ల ఉంటాయి. అందుకని చెప్పేసి మంచితనంగా చెప్పు, నవ్వుకుంటా చెప్పు, ముడుచుకుంటా చెప్పు. గట్ల చెప్తే అట్లనా ఇట్లనా అని చేస్తే ఇంకొకతేమో తిడితే కానీ చెయ్యవు. ఇంక ఇదో పిల్ల ఈ పిల్ల ఎట్లుందో ఇంక నువ్వే పసి కట్టుకొని పని చెప్పి చేపించుకోవాలి, ఇద్దరు కలిసి చేసుకోవాలి మంచిగా. ఏమో నాకు అర్థమైతలేదు, గీ నడిపిదాంతో గిన్ని కష్టాలు. నాకు ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి, దానికి పని నేర్పియాలి అంటది. అటు పోయి ఇటు పోయి పని మొత్తం నా మీద పడుతుంది. ఇంకిద్దరు వస్తే ఇంకెక్కడెక్కడ తిరుగుడో ఎక్కడెక్కడ కథ అవుతుందో అర్థమైతలేదు. ఇంకో పిల్లగాడు అయితే చిన్నగా ఉన్నాడు, ఇంకా టైం పడుతుంది. కానీ ఇద్దరు మడుదుల్లో అయితే పెళ్ళికి ఎవరు. ఇక వాళ్ళు వస్తే ఇంకెంత తిప్పలు అవుతుందో ఏమో నాకు. ఊక పిల్ల గట్లగానం భయపడితే ఎట్లా? నలుగురు ఉంటే నలుగురు పనులు చేసుకోవాలి. పనికి ఏం భయపడతావే? ఇంటికి పెద్ద కోడలు వేగ మీ అత్త నీకు ఎట్లా పని చెప్తుందో నువ్వు కూడా గాలకట్లనే చెప్పాలి. ఇక అంతే ఊరికి అనుకుంటా కూర్చుంటా కాదు పిల్ల. స్వప్న, ఏందక్క? ఇంట్లో పని అంతా నేర్చుకున్నావురా చెల్లా? ఇక కొత్తగా వచ్చిన కోడలివి కదా, ఇక మీ అత్త నిన్ను మంచిగానే చూసుకుంటున్నట్టుంది. ఇక ఏమైనా పని చేస్తున్నావా, అట్లనే ఉంటున్నావా మరి? అబ్బో, నేను చేయకపోతే ఊకుంటా, అది మా యారాలు వంగ పెడతానే ఉంటుంది నన్ను పని కోసము. ఏమేం చెప్పింది మా సుందరక్క? బాగానే ఎక్కించి అన్నీ చెప్పినట్టుంది నా మీద. మంచిగా మెల్ల సపడా కాకుండా మన పని చేసుకుంటుంది. పెద్ద ఇది ఉన్నది ఇది, నాకు అనుకుంటానే ఉన్నా ఇది ఏదేదో ఎక్కిస్తున్నట్టుంది అనేసి. అట్లలేందే నువ్వు నన్ను గిట్లా అడుగుతావా ఏంది? పని నేర్చుకున్నావా లేదా అని. ఏ ఊకరే అమ్మ, నేనే అడిగితే ఏంది మీ చెల్లె పని నేర్చుకుందా చేస్తుందా అని అడిగితే ఇక అదే చెప్పబట్టే చేస్తుంది అని చెప్పింది. ఏమన్నది కానీ ఇక పని నేర్చుకోవాలి పిల్ల. ఇంకా రేపు నాడు ఇంకిద్దరు వస్తారు, ఇంక అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు. నేను చేయకపోయినా కానీ మా అత్త మేము ఊకోదు, నన్ను ప్రేమ చూస్తుంది అనుకుంటుంది. కానీ చెప్పినట్టే పని నాకు కూడా చెప్తుంది. ఆమెకు పని చెప్తుంది, నాకు పని చెప్తుంది. నన్ను ఏం కూర్చోబెట్టదు, ఆమెనేమో పనికి వంగబెట్టదు. మరి గంట అది చేస్తుంది ఏంది ఈ సుందరక్క?
మా అంటే జర ఇంట్లో అన్నీ తెలిసినామని చెప్పేసి అన్నిటికీ చెప్తుందేమో కానీ ఇక అంత దానికి ఇక మొత్తం నేనే పని చేస్తున్నా అని చెప్తున్నా నీకు. సుందరక్క ఏదైనా ఉంటే నువ్వు నాతోటి మాట్లాడు, అంతేగాని ఆయిలకు చెప్పుకుంటే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇంటికి పోయినాక అత్తమ్మకి చెప్తా నీ సంగతి ఏంటో. చూసినావా అక్క, ఇప్పుడు నేను ఏమంటే చెప్పు, దాని పేరు కోతినా దాని ఏంది కోతి చెప్పు. ఇంటికాడ కోతే దాంతో మంచిగా కలిసి మెలిసి ఉంటున్నా, లేదంటే మా అత్త ఇంకా లొల్లి పెట్టుకుంటుంది. ఎందుకు ఆయనకు ఛాన్స్ ఇచ్చాడని మంచిగా మాట్లాడుతున్నా. ఈడికొచ్చి కూడా నా అంతలో నేను పని చేసుకుంటుంటే చూసినావా దాన్ని నోరు ఎట్లా లేస్తుంది. గట్లేనా ఉండు చెప్పు, ఇంటి పెద్దదాన్ని కూడా చూడకుండా ఎట్లా మాట్లాడుతుంది చూసినావా. పోయినాకనంట అత్త చెప్తాదంట, ఇప్పుడు నేను ఏమన్నానని చెప్తాదంట చెప్పు. ఏంది పిల్ల నేను ఏమన్నాననేసి గట్లా మొత్తుకుంటున్నావు కదా సుందరి మీద. గిట్లా కొట్లాడితే ఎట్లనే అమ్మా, మీ అత్త మంచిది కాదు ముందే. వాయమ్మో చాలా తిప్పల పెడతా చూడు. ఇద్దరు మంచిగా కలిసి మెలిసి ఉండి పని చేసుకోరు అని గిట్లా కొట్లాడతారేందే తల్లి. ఏదో పోని పట అని చెప్పేసి అని పొద్దున్న లేచి వాకిలుకమంటే సరి సగం ముక్తున్నాము. అట్లొద్దు అనేసి అన్నది. అయినా సరే పటు వారం నువ్వు ఊడ్చు, వారం నేను ఊడుస్తాను అన్నది. సరే అట్లయినా సరే పటాను ఊకున్నా. మన ఇంటికి వచ్చినాక మెల్లగా గుసగుస చెప్తుంది. గట్టి చెప్పొచ్చు కదా, మరి నేను కూడా పక్కనే ఉన్నా ఇంట కదా ఏం చెప్తుందో. అంటే నా మీద ఏదో ఎక్కిస్తున్నట్టుంది, అందుకని చెప్పేసి కదా మెల్లమెల్లగా మాట్లాడుతుంది నీతోటి. ఏ సప్న గెలికిచ్చి కళ్యాణ్ తీస్తావా ఏంద్రయ్యా నువ్వు? సపదా కుట్టడం మళ్ళీ పిల్ల కొట్లాడుతున్నావు ఒకటి ఆరంలు. పని కాకునేవి ఇవి కాకునేదా పాసల పని కాకున్నవి ఏం పని అమ్మ మీరు చేసేది? గబ్బోకులు రాసి గాగిలోకి సందులాకులు తీసి సాంపి తల్లి ముగ్గేయనికి గంట తిప్పలు పడుతున్నారు. యారన్న అట్లా గిట్లనే ఉంటారు. ఒకప్పుడు మేము ఉండే తల్లి మా అత్త మామని చూసినామంటే దెబ్బ పని చేసుకొని ఒక పక్కన కూర్చుంటుంది. మా అత్తనే కుళ్ళు కుట్టుండే, ఓయమ్మో ఇవి ఎట్లా కలిసి ఉంటాయి అని చెప్పేసి. మీరేంటి అమ్మ గింతగానం కొట్లాడతారు? ఇంటికాడ చూస్తే మంచిగా ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేమో కొట్లాడబడుతుంది. అబ్బో అత్తకు దగ్గర కూడా ఉన్నారే తల్లి మీరు కూడా. ఊకోవే అబ్బా నీకేం తెలుసు అని అంటున్నావే, చెప్పు. ఏమమ్మ పాడగాను పిల్ల చెప్తే కూడా అట్లా మాట్లాడబట్టే నీకేం తెలుసు అనబట్టే కూడా రాదు. నాకెందుకు, నా పని ఏదో నేను చూసుకుంటా, నీ పని మీరు చూసుకోరు తల్లి. ఏదో చెప్తుంటే వింటున్నా కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు చెప్పుడే అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరినేమన్నా అనేసి అందరు నా మీద విరుకోబడుతున్నారు. ఇక ఇప్పుడు గిట్లనే మాట్లాడుతుంది. ఇంటికి పోయినాక అక్క బొక్క అనేసి మంచిగా మాట్లాడుతుంది. అమ్మ ఏమో తల్లి ఏమైనా వేసుకోరు మీ ఆరాన్లు. ఓకే మీ మధ్యలో వచ్చి మాకింత నెత్తినొచ్చు. ఏమో చేస్తావురా నిర్మలమ్మ? నేనేం చేస్తానే, పిల్లలు సేనుకోయ పోయిర్రు. ఇక అందుకనేసి ఆకుకూరలన్నా కట్ చేసి పెడదామని. ఇక కూరగాయలకు రొట్టెలకు ఆకుకూరలు అంటే భలే పానం కొచ్చుకుంటారు. ఇక వాళ్ళకు ఇంత కట్ చేసి అన్న పెడదాం వేరు పెడదామని కూర్చున్నా. ఇద్దరు పోయిర్రా మీ కోడన్లు పనికి? కూసాక ఇద్దరు పోయిర్రు. మీ కోడన్లు ఏం చేస్తుర్రు? వాళ్ళని పనికి పంపిరయ్యా అంటే మా కూరగాయలు ఈయనరు. ఆ పిల్లలేమో ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో పని చేసుకుంటా. ఇవన్నీ వాళ్ళే తెంపుకుంటారు చేసుకుంటారు, నేనేం పని చెయ్యనమ్మా. అట్లనా? అయితే గట్లంటే ఎట్లనే అమ్మా, పని నేర్పుకోరా పిల్లలకు? సెల్క పని రావాలి, ఇంటి పని రావాలి, అన్నీ రావాలి. రేపు పిల్లలు అయితే ఇంకేడికెళ్ళనికి వస్తుంది వాళ్ళకు. పిల్లలు బళ్ళకి పోయిందాక ఏడికెళ్ళనికి రాదు, పంపించాలి, అన్ని పనులు నేర్చుకుంటారు. ఇంకేటి కూడా పట్నం పిల్లలు అనేసి ఏం పని చెప్పకుంటుంటారా ఏంది మీరు? ఇక మా కొడుకులు గట్ల ఉన్నారు, మేమేం చేస్తాం చెప్పు. ఒక్క మాట అననియరు కూడల్ని. ఓయమ్మో ఇక ఏం చేతు, ఏమన్నా పిల్లని ఒక మాట అని ఒక పని చెప్పితే నువ్వు చేసుకోరాదే ఖాళీగా ఉన్నావు కదా అంటాడు. ఇక ఏం చెప్తా చెప్పు, నీకు మంచి దొరికిరమ్మా, బంగారం లాంటి కూడళ్ళు దొరికిర్రు. నీ కొడుకులు చెప్పినట్టు వింటారు. నాకున్నారు, ఎట్టు కాకుంటున్నారు పిల్లలు, మాట చెప్తే వినరు. పిల్లలు ఏమనొద్దంటారు. ఏం చేతి చెప్పు మరి. ఇక తమ్మ పెళ్ళి అయితే ఇక తల్లి షేదైతే అది పిల్లలకు. గట్ల కాదే అక్క, నీ కొడుకులు లేనప్పుడు దాంట్లోని భయం మీద పెట్టుకో, అప్పుడు కానీ అవి చక్కగావు. ఇక లేదంటే ఇక కొడుకు ముంగటేమని అంటే ఇక గట్లనే అంటారు. కానీ పిల్లలు లేనప్పుడే చెప్పుకోవాలి కోడళ్ళకు, అన్ని మొగుళ్ళకు చెప్పుకోవద్దని చెప్పాలి. వాయమ్మో అవేం తక్కువ అనుకున్నా ఊరా అంగనే ఒక్కడికి 10 ఎక్కించి చెప్తుంది. ఒక మాట నేను ఏమన్నా అంటే చాలు 10 మాటలు ఎక్కించి ఇక నాతోటి కొట్లాట పెట్టారు నా కొడుకు నాకు. అబ్బో పెద్ద బయలుపులాడివే ఉన్నవి ఇవి. ఏం చేస్తాను చెప్పు, ఇక ఏదో సూచిస్తున్నట్టు వదిలేస్తా. ఇక ఇంకొక ఆమె అయితే పనికి పోతా అంటే పోతా అంటది. ఇంకొక ఆమె అయితే ఇక ఎట్లయినా సరే ఉండంతి అన్నట్టే ఉంటుంది. ఇంట్లో బయట పోయి ఏం చేసేది, ఇంట్లో ఉండి ఏం చేసేది, ఎట్లా మారుతుంది, ఇంత పని అవసరం అవుతుంది, ఊరికే బయటకు ఓడతాడు అనేసి ఇంకొకటి అనుకుంటుంది. ఇంకేం చేస్తా చెప్పు. పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే నా కొడుకులు మాటినకుట్ట అయిపోయిర్రు. అమ్మ అంటే పానం ఉంటుండే పిల్లగాళ్ళకు, ఇప్పుడు అస్సలు పట్టించుకోరు అమ్మని.
ఆ, పని పోతారు వస్తారు ఇంట్లోకి సప్పుడు ఆకుట వెళ్ళిపోతారు. అమ్మ తిన్నవా అని ఏమన్నా నీళ్ళు ఇట్లా అయ్యారా తాగుతావా అన్నారు. కోడలు అన్నం పెట్టిందా అని అడగరు. సప్పుడు ఆకుట పోతారమ్మా. గిట్లనా ఒకప్పుడు నా బిడ్డలు ఉన్నప్పుడు మంచిగా ఉండే. అమ్మ తింటావా అని అన్నం వేసుకుంటున్నా అని అడిగేటోళ్ళు. ఇంకా కోడళ్ళు అయితే గిట్లా కూడా వలకరియ్యారు. ఏం చేతు నా కోడళ్ళు లాగానే ఉన్నారా? నీకు వలకరిస్తారా? నీ కోడళ్ళు పెడతారా బువ్వ? అమ్మో నీలాగేం పెట్టలేదు అమ్మ. నా కోడళ్ళు నేనంటే గజ్జున అంకుతారు. ఫస్ట్ అత్తమ్మ మీరు తినుర్రి, మామ నువ్వు తినుర్రి, మీ కొడుకులు తిన్నాకనే మేము తింటాం కానీ అంటారు. గట్ల ఏం ఉండదు. ఫస్ట్ నాకు ఆయనకి పెట్టినాకనే ఇంకా వాళ్ళు కూర్చొని తింటారు మంచిగా. బాగానే భయంలో పెట్టుకున్నావు కోడళ్ళని. కాదు బోడక్క, నువ్వే ముందు పెళ్ళిళ్ళు చేస్తేవి, పిల్లలవి ఆడపిల్లలవి. ఇప్పటి వరకు నీకు ఎన్ని ఆలోచనలు రావాలి కొడుకుల పెళ్లి చేసేసరికి. ఇట్లా చిక్కినవేంది నువ్వు? ఏం చేతు మన ఇంటి పొరగాలు మంచిగా ఉంటే అంత మంచిగా జరుగుతుండే. మన పొరలే చక్కగా లేరు, మన బంగారాలే మంచిగా లేవు. ఇంక వచ్చిన వాళ్ళని ఏమంటాను చెప్పు. ఇక జర్రవా కిరవకపోతే ఇద్దరు యారాన్లు ఒక్కటే కొట్లాడతారు. నువ్వు కంటే నువ్వుకు ఈ సిడిల పాడగాను ఈ వాకిలు కనుక కూడా గింత అదైతున్నాయి అని చెప్పి ఇక నేనే పోయి ఉక్తా. అట్లా ఉన్నారమ్మ నా కోడళ్ళు. ఇప్పటి నుంచే నువ్వు భయంలో పెట్టుకోకపోతే ఇంకా గది అట్లనే తయారవుతారు. కొడుకులకు భయపడి ఏం చెప్పకుండా ఉంటావు కోడళ్ళకు. నీ కోడళ్ళని చూసి నా కోడళ్ళు నేర్చుకోగల తల్లి, చెప్పుకో మంచిగా. అయినా నేను ఊపుకుంటానా అట్లా చేస్తే? అమ్మో బిడ్డల పనులు చెప్తా. ఇంటికి వచ్చినాక కూడా జర్రసేపు కూడా ఖాళీగా ఉండనియను. పండేటప్పుడే వాళ్ళు వండుకోవాలి, పొద్దున లేవాలి. అంతేగాని వచ్చినాక ఆ పని ఈ పని బర్ల కాడ పేడ తీపిస్తా, వాకిలు ఉక్కమంట, ఇండ్లు ఉడవమంట, అన్నీ చెరవ పని చేసుకోవాలని చెప్తా. ఇంకా చిన్నపిల్లకి అంత పని రాదు కానీ ఇంకా పెద్ద పిల్లకే ఎక్కువ చెప్తా పనికి. నేనైతే కొట్లాడతారా కోడళ్ళు పని కాడ? ఇష్టి అట్లాంటివి ఏం లేవు. మంచిగా ఉంటారు ఇద్దరు అక్కయ్యలన్నలాగానే ఉంటారు యారాన్లే కానీ. అవురా ఏడైనా యారాన్లకు పడనే పడదు, కొట్లాడుతూనే ఉంటారు. అయినా మీ ఇంటి కోడళ్ళు బాగానే ఉన్నారు. వామ్మ ఏందే గీడ కూర్చొని పెట్టినావు మీటింగు? ఈ ఆకుకూరలన్నీ గీడ తీసుకొచ్చి కూర్చొని గిల్లుతావు. ఇంట్లో జాగానే లేదా అని నీకు? అట్లా కాదు బిడ్డ, ఒక్కదాన్ని ఇంట్లో కూర్చొని ఏం చేతి చెప్పు. చేసేపు చల్లగాలికి అనేసి వాకిట్లా కూర్చున్నా. ఇంకా అట్లనే గిబోడాకి వస్తే కూర్చొని ఆకుకూర గిల్లు కూడా కూర్చున్నాము. ఇంట్లో ఏం చేతు? మీ ఇద్దరు మీ వదినే లేదు, ఇక నీ భార్య లేదు, వాళ్ళేమో పనులకు పోయిర్రు. ఇక నేను ఒక్కదాన్ని కూర్చొని ఏం చేతు? వాళ్ళకు వచ్చినాక వంటకు లేటు కాకుండా ఈ ఆకుకూరలన్న గిల్లి పెడదామని చెప్పేసి ఇక చేసుకుంటా కూర్చున్నా. అయినా సరే వాళ్ళు వచ్చినాక చేసుకుంటారు కానీ నువ్వెందుకు చేస్తున్నావే ఇవన్నీ? ఏం కాదు బిడ్డ, ఒక్క పని చేస్తే ఏమవుతుంది? పాటు ఆకుకూరలుగా గిల్లుతున్నా కూర్చొని. ఏం కాదు పో, ఏమైనా పని ఉంటే చేసుకోపో నువ్వు. అన్న రాలే ఇంకా? రానట్టు నువ్వు నాకేం కనిపించలేదు. నేనే ఇప్పటిదాకానే వచ్చి మొహం కాళ్ళు కడుక్కొని ఇట్లా వచ్చి చూస్తే నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి వస్తే. సరే పో పో, ఇంతసేపు రెస్ట్ తీసుకోపో. నిర్మలమ్మ నీ కొడుకులను చూస్తే ముచ్చట వేస్తుందమ్మా నాకైతే. ఇక ఈ ఆకుకూరలో కూడా గిల్లమన్నాడు ఈమెకు. ఇక్కడ పెట్టుకొని మొత్తం గిల్లి వాకిట్లంతా పోస్తుంది. ఇక రాగానే ఎత్తుకుంటా కూర్చోవాలి. ఇది ఎత్తి వాకిలుకు అని చెప్తుంది. అదేదో గిల్లింది ఎట్లా గిల్లింది, అన్ని ఎత్తి డబ్బలో పోస్తే కాదా? ఎప్పుడు వస్తారా అనేది చూసినట్టుంది మా అత్త. అయ్యో అత్తమ్మ నువ్వెందుకు గిల్లుతున్నాను? వచ్చినాక గిల్లుకుంటాం కదా ఇద్దరము. పర్లేదే పోరి పోరి మొక్కలు అయితే కడుక్కొని వచ్చి దాదాపు వాకిలి ఇట్లా ఊడ్చి గిన్నె దొంగ పోరి. నువ్వు ఆకుకూరలు గిల్లుతున్నావు కదా అత్తమ్మ, ఎట్లు కల వాకిలి? అప్పటిదాకా ఇంట్లో ఏం పనులే లేవారా? గిన్నెలు ఉన్నాయి, ఇండ్లు ఉడుచుకోరి, ఇన్ని బియ్యం కడిగి పెట్టుకొని వచ్చి వాకిలి ఉడవరి అప్పటికి. కానీ ఇవన్నీ ఆకుకూరలు అయిపోతాయి ఇక. ఈ ఓడక్క నేను ఇద్దరం కలిసి గిల్లేస్తాం పోరి. అబ్బో కూలి పైసలు ఇచ్చిందా? ఈ మొహానికి ఇంట్లో పని చేయాలి, చేసిన కష్టం మళ్ళీ దీని చేతికి ఇవ్వాలి. ఏందో ఏందోలో ఏమో మాకు బాధ. ఓ అక్క చెప్పు సప్న. ఇగో అత్తమ్మ పైసలు అడుగుతుంది. ఇక కూలి పైసలు ఇంకా రాలేదని చెప్పుదాము. మరి ఎన్ని ఇస్తామో ఏమో చూడు. ఇక చూసి ఇవ్వాలి. ఇక మొత్తం ఏమైనా వసూలు చేసుకుంటట్టుంది. ఇక ఎట్లయినా సరే మనము కొంచెం తక్కువ చెప్పుదాం అక్క. ఇక అన్నీ తీసుకొని ఇట్లా ఖర్చు పెడుతుందో ఏం చేస్తుందో. మనమేమో పని చేయాలి, ఆమెకి తీసుకొచ్చి పైసలు ఇవ్వాలనా? బాగుంది. అందుకే ఎప్పుడు వేరు పడతామో ఏమో, ఈ పొత్తులేందో ఏమో ఇదంతా. ఇందాక సేను కూడా చాలా మాటలు మాట్లాడినా నాతోటి. ఇప్పుడేంది అల్లుకుపోయి మాట్లాడబడుతుంది? ఇగో పోని అక్క, యారన్లు అన్నప్పుడు ఆనో ఎన్నో కొట్లాట్లు అయితే ఇంకా అదే మనసులో పెట్టుకొని ఉంటావా ఏంది? ఇగో ఇప్పుడు అత్తమ్మ దగ్గర మనం ఎట్లా బయటపడాలనో చూడు. చేసిన పని వారం వారం పైసలు అన్నీ తీసుకొచ్చి ఆమె చేతిలో పెడితే ఇంకా ఏం లేదు. మనకి లాస్ట్కి వస్తే ఏం మిగిలదు చిప్పదప్ప. అట్టి ఇట్లా చేసి కొన్ని పైసలు వెనకేసుకుందాము. ఆమె అన్ని పైసలు అడిగేటట్టే ఉంది. రూపాయి వసూలు చేసేటట్టుంది మనం చేసిన పని పైసలు. వామ్మో అబద్ధమా అని ఏం చెప్పాను తల్లి. అరే ఏందక్క సుందరక్క, చిన్న అబద్ధం చెప్పనీకి అంత ఆలోచిస్తున్నావు? ఏం కాదు, నేను ఉన్నా కదా.
ఇగో ఇప్పుడు మనకు కూలి 500 అయితే ఇక ఊర్లో ఎక్కువ నడుస్తలేదని చెప్పేసి 300 ఇస్తుర్రు అని చెప్తాము. ఇక లేదంటే 250 ఇస్తున్నది కానీ మేమే అడిగినా 300 ఇస్తూ వస్తామని చెప్పినామని చెప్పుదాం అత్తమ్మకి. వామ్మో గిట్లాంటి మాటలు చెప్తే ఎవరి చెవుల నుంచి అన్నా పడ్డదనుకో, ఎవరి నోట్ల నుంచి అన్నా ఇంకా ఏం లేదు ఆమె చెవుల పడితే ఇంకా మనకి మంచిగానే ఉంటుంది. ఇక పనికాడ కూడా మాట్లాడొచ్చి మళ్ళా పైసలు ముందే ఇవ్వాలి అడ్వాన్స్ అని తెచ్చుకొని మనకు పనికి పంపిస్తుంది. ఆమె సంగతి నీకు తెలియదే తల్లి, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా చెయ్యకు, నేను పోనీ టెన్షన్లు పెట్టకు నాకు. నువ్వు ఉండక్క, నువ్వేం చెప్పకు, నేను చెప్తాగా నా అత్తమ్మకు, నువ్వు నోరు తెరవకు. నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? ఏమోనే నాకు భయం అవుతుంది, అట్లా చెప్తే ఇంకా మంచిగా ఉండదు అనిపిస్తుంది. నువ్వు ఉండక్క. ఏమైనా అక్క ఇళ్ళల్లో ఒకటే గుసగుస పెట్టబడుతుంది. నేను ఏం అడిగినా మీరేంది ఒకటే ముచ్చట పెట్టుకోబడుతుంది ఇద్దరు. కూలి పైసలు ఇచ్చిందా లేదా అని అడిగితే సప్పుడు చేస్తలేదు ఇద్దరు. లేదత్తమ్మ వారానికి ఒకసారి ఇస్తా అని చెప్పింది, ఇంక ఇయ్యలేదు. వారం నాడు ఇస్తుందిగా తీసుకొస్తాం తీయ, అప్పుడు ఇస్తాం కానీ. నడవక్క పని ఉంది ఇంట్లో మస్తుగా, పోయి దవతపై చేసుకుందాము. సరే. వామ్మో ఎంత బంగారాలు నీ కోడన్లు, పనికోతున్నదే కాక ఇంకా పైసలు తెచ్చి నీ షెట్కి స్టార్ అడగంగానే వారం ఇస్తారంట అత్తమ్మ, తీసుకొచ్చి ఇస్తామని ఎంత ముద్దు చెప్పబట్టే. ఓయమ్మో ఎంత మంచి పిల్లలమ్మ నీ కోడన్లు. ఊకోబోడక్క, నా కోడళ్ళ మీద ఊకేడుస్తావు. నీ దిష్టి తగ్గేటట్టుంది నా కోడళ్ళకి. ఊకెట్లా దిష్టి పెట్టకు. అమ్మా ఓ అమ్మా ఏడుకోయినవే. అమ్మ నా కొడుకు వచ్చినట్టుండి, అమ్మ పిలుస్తున్నాడు పోతా. జర్రసేపు ఇంట్లో లేకపోతే కోడళ్ళు ఎక్కించి చెప్తారు నా కొడుకులు రాగానే. ఏడుక పోయింది మీ అమ్మ, అప్పుడు పోయింది ఇంకా రానేలేదు, ఏడుదాన్నే ఉంది మాకేం తెలుసు అని మాట్లాడతారు. అమ్మ ఏం చేస్తున్నామ్మ మా పిల్లగాళ్ళకి చెప్పి అవి తిట్టిపిస్తావి. అట్లా నా పో మరి. ఇగో ఈమె కోడల్లాగా నా కోడళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉండో. ఇక చూసిరు కదా దోస్తులు, ఈరోజు వీడియో ఎట్లుందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా మంచిగా ఉండబోతుంది స్టోరీ. ఇక పెద్ద కోడలు జర మంచిదే, ఇక చిన్న కోడలు జర హుషారు చేతలు ఎక్కువ చేస్తుంది. ఇంకా పెద్దవని మార్చనీకి చూస్తూ ఉంటుంది, అదోటి ఇదోటి చెప్పి. ఇక చాలా బాగుండబోతుంది సీరియల్, అస్సలు మిస్ కాకుండ్రి. ఇక పొత్తుల సంసారం ఎట్లుంటుందో అంతా దీంట్లో వివరంగా చూపిస్తాము. అస్సలు అన్ని ఎపిసోడ్లు చూడండి దోస్తులు, అప్పుడే మీకు వీడియో ఏంటనేది అర్థమవుతుంది, స్టోరీస్ ఏంటనేది మీకు మంచి క్లియర్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడర్రి. ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన వాళ్ళు ఇక ఒక లైక్ ఇచ్చుకోర్రి, అట్లనే కామెంట్ చేయండి. ఇక పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అట్లే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు చూస్తూ ఉండండి మన విలేజ్ ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.